హాయ్ అండి. వెల్కమ్ టు శేఖరం వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మేము కూడా చాలా బాగున్నాము. వర్షాలైతే తగ్గట్లేదండి. అసలు న్యూస్‌లో విజయవాడ చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇంకా ఇవాళేమో న్యూస్‌లో అయితే మాకు మచిలీపట్నంలో కూడా వస్తుంది సైక్లోన్ అని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు. రాత్రి అయితే చాలా వర్షం పడింది మళ్ళీను. ఇంకా పొద్దునైతే కొంచెం తెరిపిస్తుంది. మళ్ళీ వర్షం పడుతుంది. ఇంక నేనైతే ఉదయాన్నే లేచాక ఈ విధంగా వాకిలైతే కొంచెం నీళ్లు పోసి కడిగేసేస్తున్నాను. మట్టి మట్టిగా ఉంటుంది ఈ వర్షం వల్ల. ఇంక మళ్ళీ అదంతా తొక్కేసి ఇంట్లోకొచ్చేస్తున్నాము. అసలు తడి అనేది ఆరట్లేదులెండి కొంచెం. ఇంకా అందుకని చెప్పి ఇలా కడిగేసేస్తున్నాను. ఒక బకెట్ నీళ్లు పోసేసి శుభ్రంగా కడిగేసి కాస్త ముగ్గు పెట్టేద్దాము అని చెప్పనని. అయితే నాకొక చిన్న ఐడియా వచ్చిందండి. ఏంటంటే మొన్న ఒక షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా నేను. ఒక సిస్టరు నాకు ఇలా కామెంట్ చేశారు డ్రెస్సెస్ గురించి. అక్క కొన్ని డ్రెస్సెస్ తీసి చుట్టేసి పడేసేయండి అని చెప్పనని అన్ని పెట్టింది. నేను తనకి నవ్వుతూ స్మైలీస్ ఇచ్చాను. తను పాపం ఏమనుకుందో ఏమో, ఎందుకక్క అలా నవ్వారు అని చెప్పి తను వెంటనే డిలీట్ చేసేసిందండి. నేనన్నాను, లేదమ్మా, నేను షార్ట్ వీడియోలో కూడా రిప్లై ఇచ్చాను. నాకలా చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదా! అంటే నాకు తెలీదు కదా! ఎవరైనా చెబితే నాకు తెలుస్తుంది కదా! నాకొక సిస్టరో లేకపోతే నాకు పాప ఉండుంటేనో, అక్క చెల్లెళ్ళు ఇలా ఎవరన్నా ఉండి ఇంకెన్ని రోజులు వేసుకుంటావే ఆ బట్టలు తీసేసేయి అని ఎవరన్నా అలా అంటూ ఉంటే మనకు కూడా తెలుస్తుంది కదా! ఆ ఫీలింగ్ నేను తీసేద్దామని అనుకున్నాను. కాకపోతే ఏంటంటే ఇలా నైటీస్ వేసుకొని పొద్దున్నే చెత్త ఇవ్వడానికి వచ్చి లేకపోతే ఇలా ముగ్గు వేసుకుంటూనో అలా ఉంటుంటే బావుండట్లేదు. అందుకు నేనేంటంటే ఇలా పాత డ్రెస్సుల్ని నైటీ ప్లేసుల్లో వాడేసేసుకుందాము కొద్ది రోజులు. మార్నింగ్ చెత్తబండొచ్చినప్పుడు బయటికి వెళ్ళినా, లేదా ముగ్గు వేసుకోవడానికి వెళ్ళినా బానే ఉంటుంది కదా! ఏ కూరలు కొనుక్కోవడానికి వెళ్ళినా అనైతే అనుకున్నానండి. తను చాలా ఫీల్ అయినట్టుంది. సారీ అమ్మ, నేను నిన్ను హర్ట్ చేయడానికైతే నేనలా స్మైలీస్ ఇవ్వలేదు. నిజంగా చెప్పాలంటే నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. నాకు కూడా ఇలాగా చెప్తున్నారు చక్కగా, అంటే నన్ను కూడా మీరు అభిమానిస్తూ, మీరు కూడా నాకొక విషయం చెప్పాలి అని మీరు అలా చేస్తున్నారు. ఒక అక్కగా అక్క అని చెప్పి నన్ను చెప్తున్నారని ఆనందంతో పెట్టిన స్మైలీసే అవి. నిన్ను హర్ట్ చేయాలనైతే కాదు మా. అదండి. ఇంక ఈ విధంగా నేను ఈ డ్రెస్సులైతే నైటీ ప్లేస్‌లో యూజ్ చేసేసుకుందాము అని చెప్పనైతే అనుకున్నాను. ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను రోజు. ఇంకేదో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఆ వీడియో గురించి టాపిక్ వస్తుంది. ఇంక మాట్లాడేస్తున్నాను, అయిపోతుంది. నేనైతే ఆ అమ్మాయిని హర్ట్ చేసేలాగా అయితే కాదు. తను నిజంగా వీడియో చూస్తూ ఉండుంటే తనకి తెలుస్తుంది. నేను చాలా హ్యాపీగానే ఇచ్చాను నేను. నా గురించి మీరు అంత బాగా చెప్పారు అని చెప్పనని. అదండి, ఇంక మొత్తం మీద ముగ్గయితే వేసొచ్చేసాను. ఇంక వచ్చిన తర్వాత పక్క బట్టలన్నీ సదిరేశాను. బెడ్‌షీట్ మార్చి చాలా రోజులవుతుందని చెప్పి ఇంకా ఒకసారి బెడ్‌షీట్ కూడా మార్చేశాను. ఇంక అవన్నీ కూడా తీసి ఉతికేవన్నీ, పిల్లో కవర్స్ అట్లాంటివన్నీ తీసేసి ఇంక అవన్నీ కూడా చేసేసానండి. ఇంక ఇదంతా అయ్యాక గదులు ఊడవడం కూడా అయిపోయింది. ఈ వర్షాల కారణంగా బాగా ఇవాళ కూడా పిల్లలకి స్కూల్ హాలిడే ఇచ్చేశారు. స్కూల్స్ లేదు, కాలేజీ లేదు, పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. వాతావరణం అయితే అసలు నిజంగా వాన పడుతుంది, తెరిపిస్తుంది. బట్టలు కూడా బోలెడు బట్టలయిపోతున్నాయి ఉతుక్కునేవన్నీను. ఇంకా ఇల్లు ఊడ్చుకోవడము, ఈ పనులన్నీ నార్మల్‌గా పనులైతే అవుతున్నాయి. ఇంకా అవన్నీ అయితే తీసేసి నేను సదిరేసి, ఇంకా మంచినీళ్ళు, కరెంట్ ఒకటి లేదివాళ. మంచినీళ్ళొస్తాయి యాక్చువల్‌గా అయితే పొద్దున పవర్ కట్ చేశారు ఇంకా. సరే అని చెప్పి మళ్ళీ కరెంట్ రాగానే ముందు మంచినీళ్ళైతే పట్టుకుందాము. తాగడానికంటే ఇంకా మినరల్ వాటర్, ఫిల్టర్ వాటర్ తాగుతున్నాం కానీ సరిపోవట్లేదు. ఇక అందుకని బాటిల్ అయితే తెప్పించుకుంటున్నాము. నీళ్లు మురికిగా వస్తున్నాయి కదా కొంచెం. పైగా ఇలా వానలు పడ్డప్పుడు ఏంటంటే నీళ్లు మరీ మురికిగా వస్తే తాగితే కూడా మళ్ళీ లేనిపోని కడుపు నొప్పి, జ్వరాలు, పిల్లలకి ఇబ్బంది అని చెప్పనని ఇంకా బాటిల్ తెప్పించేసుకున్నాము. అయితే ఇవాళ మంచినీళ్ళన్నా పట్టి పెట్టుకుందాము. కనీసం కాచుకొనైనా తాగొచ్చు అని చెప్పనని, ఇంకా వర్షం పడితే బయటికెళ్ళి బాటిల్ తెచ్చుకోవడం కూడా కష్టమవుతుంది కదండీ! ఇంక అందుకని మంచినీళ్ళైతే పట్టి పెట్టేశాను. ఇంక గిన్నెలైతే సదురుతుంటే ఇవాళ మా మెయిడ్ కూడా తొందరగా వచ్చేసింది. "వర్షం పడుతోంది కదమ్మా! ఇంకా అందుకని తొందరగా వచ్చాను" అని అంది. సరే, నేను 2 రోజుల నుంచి కొంచెం తనతో మాట్లాడలేదులెండి. తనొచ్చినప్పుడు నేనేదో పనిలో ఉండడం అలాగా. ఇంకా అదే కబుర్లు చెప్తూ ఇంకా అదే తడుచుకుంటూ వచ్చి, "ఏంటి తడిచిపోయావేంటి" అంటే, "గొడుగు విరిగిపోయింది, తడిచిపోయానమ్మా" అని అంది. "మొన్న 2 రోజులు నువ్వు రాలేదు. నాకు ఒంట్లో బాగోలేనప్పుడే నువ్వు డుమ్మా కొట్టావు. నా మీద నాకే కోపమొచ్చింది ఆ రోజు. ఏంటి నాకే టెస్టింగా ఇలాగా, దేవుడు టెస్ట్ చేస్తాడా" అని చెప్పనని
వస్తే బావుండు. ఇంకా అప్పుడు ఇంకా అలాగే ఓపిక తెచ్చుకొని ఏదో కావాల్సిన గ్లాసులు, ప్లేట్లు అవైతే కడుక్కున్నాను నేను. కరెక్ట్ చూడు టైంకే సెలవు పడింది. భగవంతుడికి కూడా నా మీద ఇంత కోపమా అని నాకు నేను అనుకున్నాను అని చెప్పి తనతో మాట్లాడుతున్నాను. సరే ఎవరో వాళ్ళ రిలేటివ్స్ చనిపోయారని చెప్పి వెళ్ళానమ్మా అని అంది. నార్మల్‌గా అయితే ఎప్పుడు డుమ్మాలు కొట్టదు ఎక్కువగా. కానీ నాకు బాగోలేదు అన్నప్పుడే ఇలా మానేసే వరకు నాకు కొంచెం చాలా హర్టింగ్‌గా అనిపించింది ఆ రోజు. ఆమె మీద కాదు దేవుడి మీద. సరేలే ఇంక తప్పదు గదా! నా పని నేనైతే చేసుకున్నాను. సరే గొడుగు విరిగిపోయిందంది కదా అని చెప్పి ఇంక ఇంట్లో ఒక గొడుగుంటే ఇంక అది ఇచ్చాను. తడవకు వర్షంలో ఇదిగో గొడుగు పెట్టుకొనెళ్ళు అని చెప్పనని. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసి బాంబినో ఉప్మా చేశానండి. ఈ పనులన్నీ చేసుకుంటూ ఇంకా మధ్యలో ఉప్మా కూడా చేసేసాను. సేమియా ఉప్మా పిల్లలకి చాలా ఇష్టము. ఇంకా మా చిన్నవాడైతే పంచదార వేసుకొని తింటాడు అందులో గూడా. ఇక అదే అరుస్తున్నాను. "ఎందుకురా ప్రతి దాంట్లోనూ పంచదార వేసుకుంటావు" అంటే, "అమ్మ ఏం లేదమ్మా బావుంటదమ్మా టేస్టు" అంటాడు. సరే పిల్లలిద్దరికీ గూడా బ్రేక్‌ఫాస్ట్ పెట్టిచ్చేసి నేను ఆ గిన్నెలన్నీ సదిరేశాను తనతో మాట్లాడుతూ ఇంకా. ఇంక పిల్లలు గూడా టిఫిన్ అయితే తినేస్తున్నారు తీసుకెళ్ళి. మా వాడు చూసారా ఎంత క్యూట్‌గా ఉన్నాడో. ఈ చిన్న చిన్న పనులు, అరకొర పనులు ఇంట్లో అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఇంక తర్వాత నేను నిన్న శ్రావణ మంగళవారం కదా! ఆఖరి వారం నేను చాలామంది చేసుకోరేమో అనుకున్నాను. కానీ నిన్న అమావాస్య తిథి ఉందని చెప్పి చేసుకున్నారట. బోలెడు తాంబూలాలయితే వచ్చాయి. నిన్న చక్కగా అందరూ ఇంటికొచ్చి తాంబూలాలు ఇచ్చెళ్లారు. ఇంక అవన్నీ నిన్న సాయంత్రం వేరు చేయలేదు నేను. ఇంక అలా పెట్టేశాను. సరే ఇంక అవన్నీ తీద్దాము అని చెప్పి ఇంకా తాంబూలాలన్నీ కూడా తీసి పక్కన పెడుతున్నానండి. అసలు ఇవన్నీ చూస్తే నేను లాస్ట్ టైమ్ వీడియోలో కూడా చెప్పాను గదా! మంగళగౌరి నోము తలుచుకుంటే అండి నాకు నేను పూజ చేసుకున్న రోజులే గుర్తొస్తాయి. ఆల్రెడీ నేను షేర్ చేశాను అది మీతోటి. ఆ పూజ కథలో కూడా మనకి ఉంటుందండి. ఒక అమ్మాయి ఆడుకుంటూ ఉంటే ఫ్రెండ్స్ ఆ అమ్మాయిని ఇంకా నా నోటితో చెప్పలేను. ఎమ్ము, ఎల్లు అని చెప్పి తిడతారిట. బహుశా మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎమ్ము, ఎల్లు అనే పదం ఏంటి అనేది. అప్పుడు ఆ అమ్మాయి అంటుందిట, మా ఇంట్లో అలాంటి వాళ్ళెవరూ లేరు. ఎందుకంటే మా అమ్మ మంగళగౌరి నోము చేసుకుంది. ఆ అమ్మవారి పూజ ఫలితంతోటి మా ఇంట్లో అలాంటి వాళ్ళెవరూ లేరు అని చెప్పి చెప్తుందిట. అలా కథ చాలా ఉందండి. అప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా పూజ చేసుకుందని, ఈ అమ్మాయికి పెళ్ళయిన తర్వాత ఈ అమ్మాయి భర్తకి కూడా గండం ఉంది అని చెప్పనంటే, ఈ అమ్మాయితో కూడా ఆ పూజ చేపిచ్చి వాళ్ళ అమ్మగారికి వాయనం ఇస్తారు అని చెప్పి కథ ఉంటుంది చాలా. ఇంకా అదంతా నాకు గుర్తొచ్చింది. మనం ఎవరినైనా అనవసరంగా, అకారణంగా ఇలాంటి పిచ్చి తిట్లు తిట్టకూడదండి. ఎవరిని గూడా నిజంగా అవసరం అయినా కూడా తిట్టకూడదు మనం ఇలాంటి తిట్లు. నా ఉద్దేశం అయితే నాకైతే అసలు అలాంటి అలవాట్లు లేవు. మా వారికి కూడా లేవు. చాలామంది ఇంట్లో వాళ్ళ సొంత పిల్లలనే తల్లిదండ్రులు ఇలాంటి తిట్లయితే తిడుతూ ఉంటారు. ఎమ్ము, ఎల్లు, ఎమ్ము కొడకా, ఎల్లు కొడకా అని అనుకుంటూ లేకపోతే ఇంకొకటి ఇలాంటి పిచ్చి తిట్లన్నీ తిడుతూ ఉంటారండి. అదే పిల్లలకి గూడా అలవాటయిపోయి రేపు మళ్ళీ వాళ్ళు మనల్ని తిరిగి అనరని ఏంటండి గ్యారంటీ? మనం మాట్లాడే మాటే కదా మన పిల్లలకొస్తుంది. మనం మంచి పలుకులే కదా వాళ్ళకి నేర్పిచ్చేది చిన్నప్పటి నుంచి. మనం నేర్పించిన మాటలే కదా అవి. ఒక్కసారి ఆలోచించుకుంటే. అదండి ఇంకా నాకైతే ఎందుకో అది గుర్తొచ్చింది ఇవాళ. శ్రావణ మంగళవారం నోమంటే పొద్దున్నే అమ్మవారి కథ గుర్తొచ్చింది. మీతో షేర్ చేసుకున్నాను నేను. మేమైతే అసలెప్పుడు అలాంటి పదాలు వాడము. చిన్న చిన్న పదాలైనా పిల్లల్ని అలా తిట్టి, చేసి ఎప్పుడు అలా మాట్లాడలేదండి. ఇంక ఈ శనగలొచ్చేసి నేను చక్కగా మొలకలొచ్చేసాయి బాగా. ఎంత హెల్త్‌కి మంచిది కదా అని చెప్పనని నేను పులుసు పెడదాము అని చెప్పనని ఫస్ట్ ఆ శనగల్ని ఉప్పు వేసేసి ఉడకబెట్టేసేస్తున్నాను. కడిగేసాను ఆల్రెడీ. కడిగేసి ఇంకా కుక్కర్‌లో మంచి నీళ్లు పోసేసి, ఉప్పు వేసి పెట్టేసానండి. ఇంక అది ఉడికేలోపు ఇంక దానికి కావాల్సిన కూరగాయలన్నీ కట్ చేసుకుందాము అని చెప్పనని ముందు ఈ వంకాయలైతే తీశాను. ఈ వంకాయల్ని ఇంకా కట్ చేయాలి. ఈలోపు స్టవ్ మీద ఇంకో పక్కన కొంచెం వేడి నీళ్ళైతే పెట్టాను. వాతావరణం బాగోలేదని చెప్పి అన్నాను కదా! ఇదేంటంటే కెటిల్స్ ఇవి హాట్ వాటర్ కెటిల్స్. ఇందులో పిల్లలు చూసుకోలేదనుకుంటాను. ఎప్పుడో పోసిన వేడి నీళ్ళు అలాగే వదిలేశారు మూత పెట్టేసి. నేను అస్సలు గమనించుకోలేదు. ఇంకా ఖాళీదేనేమోలే అని నేను షెల్ఫ్‌లో అలా పక్కకు పెట్టేశాను కానీ, అడుగునంతా అలా అయిపోయింది వాటర్ ఉండడం వల్ల. ఇంకిప్పుడు మళ్ళీ వాతావరణం ఇలా ఉంది. హాట్ వాటరే తాగుదాము. ఎందుకైనా మంచిది పిల్లలకైనా, మాకైనా అని చెప్పి ఒకసారి ఇవి క్లీన్ చేద్దామని చెప్పి తీశాను. సరే తీసి అందులో కొంచెం ఫస్ట్ సోడా వేశాను. తర్వాతొచ్చేసి నిమ్ముప్పు వేసేసి కొన్ని వేడి నీళ్ళు కాచి, ఆ వేడి నీళ్ళు ఇందులో పోసేసానండి. అది పోయంగానే నురగ చూసారా ఎలా వచ్చిందో? ఆ గార పట్టిందంతా పోతుంది కదా అని చెప్పి ఇంక ఇవి క్లీన్ చేద్దామని పెట్టాను. ఇవేంటంటే హీట్ చేసేవి కాదు. మనం ఆల్రెడీ హీట్ చేసిన వాటర్‌ని ఇందులో పోసి పెట్టుకోవడానికి ఫ్లాస్క్ టైప్ అనమాట. ఇవి ఎప్పుడో కొన్నవి ఇంకా 2 ఉన్నాయి.
సరే అందులో కాచి పోసి పెట్టేస్తే క్లీన్ చేసేసి వాళ్ళకి కావాల్సినప్పుడు ఈ గోరువెచ్చని నీళ్ళే తాగుతారు కదా అని చెప్పి ఇంకా అవైతే క్లీన్ చేయడానికి అలా వేడి నీళ్ళు అయితే పోసి పెట్టేశాను పక్కన కాసేపు. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంక వంట చేద్దాము. నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చాను. ఇంకా నేను చకచక వంట కంప్లీట్ చేసేయాలి. సరే అని ముందు బాండ్లీ పెట్టేసి అందులో ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొంచెం పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసానండి. వేసేసి ఒకసారి వేయించుకుంటున్నాను నేను. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపోయేంత ఉప్పు వేసి ఒక 2 నిమిషాలు అయితే వేయిస్తున్నాను. ఉల్లిపాయ మరీ ఎర్రగా వేయించుకోవాల్సిన అవసరం లేదు, మెత్తగానే వేయించుకోవాలి. అందుకే ఉప్పు వేసేసాను. ఉప్పు వేస్తే ఏంటంటే ఉల్లిపాయ కూడా ఎర్రబడకుండా మెత్తగా వేగుతుంది అని చెప్పి, వాటర్ వస్తుంది కదా అందుకని. వేసిన తర్వాత ఇది ఒక 2 నిమిషాలు వేగాక ఇందాక వంకాయ చూపించాను కదా నేను, అవి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇందులో అయితే వేసేస్తున్నానండి. అసలు ఈ పులుసుకి గ్రీన్ కలర్ వంకాయలు అయితే చాలా బాగుంటాయి. మాకు కడపలో అయితే మా ఊరి సైడ్ మాకు ఎక్కువ గ్రీన్ కలర్ వంకాయలే దొరుకుతాయి మాకు అక్కడ. ఇవి తక్కువ దొరుకుతాయి. వాటితోనే పెట్టేవాళ్ళు పులుసు నానమ్మ వాళ్ళు. చాలా బాగుండేదండి పులుసు అయితే. ఇంకా నేనైతే ఇక్కడ మనకి దొరికిన వంకాయలతోనే చేస్తూ ఉంటాను. అందులో కూడా మాకు ఇంట్లో ఎక్కువగా వంకాయలు, అరటికాయలు, దోసకాయలు ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి కదా. అందుకు ఈ విధంగా డిఫరెంట్‌గా ఐటెమ్ చేంజ్ చేస్తూ రెసిపీని ప్రతి ఒక్కసారి ఏదో ఒక రకంగా డిఫరెంట్‌గా చేస్తూ ఉంటాను. ఒకే కూరని 4 సార్లు చేసినా తినడానికి బోర్ కొడుతుంది కదా అని చెప్పనని ఇంకా వంకాయ అయితే మూత పెట్టేసి మగ్గిస్తున్నాను. ఇక్కడ ఇంకో పక్కన వచ్చేసి చిన్న ప్యాన్ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు కొద్దిగా వేశాను. వేసి ఎండుమిరపకాయి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి మొత్తం వేయించుకుంటున్నాను పోపంతా. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి, పసుపు వేసి వేయించేసుకుంటున్నాను. ఈ ప్యాన్ అయితే చాలా తొందరగా మాడిపోతుందండి. కాకపోతే బాగానే ఉంది. మరి నా స్టవ్‌కి నేను దిష్టి పెట్టుకోకూడదేమో కానీ ఫ్లేమ్ బాగా వస్తుంది ఇది స్టవ్ బర్నర్స్ అన్నీను. దాంతోటి అన్నీ రెడీగా పెట్టుకొని చేస్తేనే వంట, అందులో పైగా వీడియో తీస్తూ చేయడం కదా, ఒక్క రెప్పపాటులో నేను ఏదైనా ఏమరపాటుకుంటే మాడిపోతుంది. కానీ ఈ ప్యాన్ అయితే బాగానే యూజ్ అవుతుంది ఇంకా మొత్తం మీద. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అరటికాయని. కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టాను. ఆ అరటికాయ ఇందులో వేసేసాను నీళ్లు తీసేసి అరటికాయ ముక్కల్ని. వేసి ఒకసారి బాగా కలిపేసి కొంచెం వాటర్ పోసాను. ప్యాన్ మాడిపోతుందని చెప్పాను కదా, అందుకు కొద్దిగా కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఉడికిచ్చేసుకుంటే అరటికాయ మగ్గిపోతే చాలు. ఇదిగోండి ఒక 2-3 నిమిషాల తర్వాత ఆ నీళ్ళకి అరటికాయ అనేది ఉడికిపోయింది. ఉల్లిపాయ కూడా ఆల్రెడీ వేగింది కదా, ఉడికిపోయింది. ఇది వచ్చేసి అరటికాయ పెరుగు పచ్చడి కోసం అని చెప్పి ప్రిపేర్ చేశాను ఈ విధంగా. ఇంక ఇది మగ్గిపోయింది. ఇది స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేశానంటే చల్లారాక పెరుగులో అయితే కలిపేస్తానండి ఇంక దీన్ని. ఇంకా అరటికాయ పెరుగు పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇది చల్లారిపోయింది అరటికాయ కూడాను. కొత్తిమీర ఉంటే సన్నగా కట్ చేసి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇందులో. ఇంక ఇప్పుడు ఇలాంటి వాటి గురించి ఆలోచించకూడదులేండి. ఎందుకంటే బయట ఉన్న వాతావరణానికి ఇప్పుడు మనకి కూరగాయలు దొరకడమే అపురూపం అయిపోతుంది. ఇంకా రాను రాను కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగిపోతుంది. అసలు ఇప్పటికే రైతులు చాలా బాధపడుతున్నారు. అసలు మాకు అరిసెపల్లి పొలం సైడ్ అయితే మా వారు చెప్తూ ఉంటారు, భార్గవి అటంతా మునిగిపోయాయి అసలు పొలాలన్నీను అని చెప్పి. నిజంగా ఎవరూ తీర్చలేని కష్టం కదా ఇలాంటిది అని అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొత్తిమీర లేదని చెప్పి ఓకే వదిలేసాను. ఇంకా అది అరటికాయ ఏమో పెరుగులో కలిపేసి పెట్టేసాను, అయిపోయింది. ఈలోపు శనగలు ఉడకడము, విజిల్ రావడము అయిపోయింది. ఇంకా మెత్తగా ఉడికాయి శనగలు. అవేంటంటే అందులో కొన్ని శనగల్ని చల్లారుతాయి అని చెప్పి మిక్సీ జార్లోకి తీసి పక్కన పెట్టాను. ఈలోపు వంకాయ కూడా మూత తీసి కలిపి చూస్తే కొంచెం ఒక 30% అయితే మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో ఇందాక ఉడికించిన శనగలు వాటర్తో సహా, ఉడికించిన నీళ్ళతో సహా ఈ వంకాయలు అయితే వేసేసాను. వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాము. ఈ శనగలు ఉడికే లోపు ఇందాక మిక్సీ జార్లోకి శనగలు తీసి పక్కన పెట్టాను కదా, అవి కొంచెం చల్లారాయి. చల్లారిన తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే సాంబార్ పొడి అండి. ఈ సాంబార్ పొడి వచ్చేసి మీరు ఇంట్లో తయారు చేసుకుందైనా వేసుకోవచ్చు, లేదంటే బయట కొనుక్కొని వచ్చిందైనా వేసుకోవచ్చు. మీ ఇష్టం, అది మీ ఆప్షన్. సాంబార్ పొడి, పచ్చి కొబ్బరి, శనగలు ఈ 3 వేసేసి మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ పోసుకొని కూడా మనం గ్రైండ్ చేసుకోవచ్చండి, పేస్ట్ లాగా మెత్తగా. ఇంకా ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ని ఉడుకుతున్న శనగల్లో వేసేసి తర్వాత రుచికి సరిపోయేంత చింతపండు పులుసు అయితే వేసుకోవాలి.
పులుసు మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్, అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. పైగా ఇందులో మనం కందిపప్పు కూడా వేయాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ కూడా ఏంటంటే మీకు ఆప్షనల్ అండి. మీరు ఉల్లిపాయ తింటాము అంటేనే మీరు వేయించుకోండి. అసలు మాకు ఉల్లిపాయ అలవాటు లేదు భార్గవి, మేము తినము అంటే నార్మల్గా ఒత్తి వంకాయలు శనగలతోటే మీరు ఈ విధంగా పులుసు పెట్టుకోవచ్చు. అయితే నేను ఈ మాట కూడా చెప్పాలి ఒకసారి. కామెంట్లో అడిగారు మొన్న ఎవరో ఒకళ్ళు, మీరు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తింటారా అండి అని అడిగారు. తింటామండి మేము, అప్పుడప్పుడు కాదు. వెల్లుల్లిపాయలు అయితే తక్కువ, ఉల్లిపాయ మాత్రం బాగానే తింటాము. వెల్లుల్లిపాయలు ఏంటంటే అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను. కొంచెం మా వారికి మసాలాలు అవి నచ్చవు, కానీ పిల్లలకి నేను ఎప్పుడన్నా చేసుకునేటప్పుడు వెల్లుల్లిపాయ అది యూస్ చేస్తాను. తర్వాత వచ్చేసి ఉల్లిపాయ కూడా వాడతామండి, తింటాము, రెండు కూడా తింటాము. అప్పుడప్పుడు దాన్ని చేసే ఐటెంని బట్టి వేసుకుంటాము. తర్వాత ఇందులో వచ్చేసి రుచికి మీకు సాంబార్ పొడి కారం సరిపోతే ఓకే, లేదంటే కొద్దిగా పొడి కారము, ఇంకా పులుపుకి కాంబినేషన్ బెల్లం కదా, ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసేసి ఒక 5 నిమిషాలు ఈ ఉప్పు, పసుపు, కారము, తీపి అన్నీ ఆ ముక్కలకి పట్టేలాగా ఉడికిచ్చేసామంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ శనగల పులుసు అయితే రెడీ అయిపోతుందండి. నాకైతే చాలా ఇష్టము, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా, అండ్ హెల్దీ కూడా రెసిపీ అనేది. చక్కగా మొలకొచ్చిన శనగలతోటి ఈ విధంగా చేశాను ఇవాళ అయితే వంట నేను. ఇలా కాకుండా మీరు నార్మల్ శనగలతో అయినా చేసుకోవచ్చు, కాబూలీ శనగలతో అయినా చేసుకోవచ్చు, లేదా సేమ్ ప్రాసెస్లో మీరు శనగపప్పుతో కూడా చేసుకోవచ్చు. మీరు ఉడికించిన శనగపప్పుతో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇందులో చెప్పాను కదా, ఇంకా చివరిగా కొత్తిమీర ఉంటే వేసుకోండి. ఇంకా ఫైనల్గా నా వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇడ్లీకి పప్పు కూడా నానపోసేసాను పొద్దునే. ఇది మధ్యాహ్నం అయితే రుబ్బుకోవాలి. ఇవాళ సింపుల్గా వంట అన్నము, ముద్దపప్పు, అరటికాయ పెరుగు పచ్చడి, అలాగే వంకాయ శనగలు వేసి పులుసు అండి. ఎంత బాగుంది అసలు, పులుసు అయితే చాలా బాగుంది టేస్ట్. మా జీవన్కి బాగా ఇష్టము సాంబార్ అన్న పులుసు అన్న ఇలాంటివి. ఇంక ఈ వంకాయ శనగల పులుసుతోటి ఇవాళ మా లంచ్ అయితే ఇలా ప్లాన్ చేసేసాను. కిచెన్ కూడా సింపుల్గా ఉంటే పైన పైన మొత్తం క్లీన్ చేస్తాను, డీప్ క్లీన్ కాకుండా. నేను కూడా ఇంకా రెడీ అయిపోయి బయలుదేరిపోతున్నానండి. కాస్త పని ఉంది, బయటకైతే వెళ్ళేసి వస్తాను. బయట చూడండి దొడ్లో పువ్వులు ఎన్ని పూసాయో. ఇవాళ అయితే ఇంకా అలా చూస్తూ ఉండిపోయాను, పువ్వులు కూడా కొయ్యలేదు. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.